ఎన్నికల వ్యూహంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించే చర్యలు తీసుకుంటుందని ఒక ఫ్లాష్ న్యూస్ వస్తుంది. దీంతో ఏమవుతుందంటే ఎప్పుడో $110-130 మధ్యన బ్యారెల్ పెట్రోల్ ధరలు ఉన్నప్పుడు మనం కొనుక్కున్నప్పుడు $42-50, మ్యాక్సిమం $75 పెట్రోల్ ఉండేది, $65 డీజిల్ ఉండేది. కానీ ఇప్పుడు $45-50 పడిపోయినప్పుడు అదే ధర ఉంది. ఇప్పుడు $70-80 బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు అదే ధర ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒక వంక పెట్రోల్ ఉత్పత్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రజల్ని దోపిడీ చేస్తూ అదనపు ఆదాయ మార్గంగా దీన్ని చేసుకున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ఒకటే కాదు, మద్యం కానీ జిఎస్టీ పరిధిలోకి రాని అంశాలు ఏవైతున్నాయో ఈ పెట్రోల్ ఉత్పత్తులు కానీ మద్యం కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా రెండు ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఓ రకంగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాయి. జిఎస్టీ పరిధిలోకి వస్తే 25% ఉన్నా పెద్ద ఫరక్ పడేది లేకుండే. కానీ వాళ్ళ $110 తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఉంటే, $100 డీజిల్ ధర ఉంటే అందులో 50% వరకు కేంద్ర రాష్ట్ర పన్నులే ఉన్నాయి. అందుకని పార్లమెంట్ ఎన్నికల వ్యూహంగా ప్రజలను ఆకట్టుకోవడానికి, ప్రజల మనసులు గెలుచుకోవడానికి బీజేపీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం పన్నింది. అందులో భాగంగానే ఈ పెట్రోల్ ఉత్పత్తుల ధరలను $5-10 తగ్గిస్తారట. అంటే ఎట్లా ఉందంటే మందు దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే అని అంటున్నది. అంటే దీంతో ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ప్రజలు లాభం కలుగుతుంది. అంటే నిరంతర ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటారు, అంతే కదా. అంటే ఎన్నికలు వస్తేనే ఉచిత తాయిలాలు ఒకరిని మించి ఒకరిస్తారు. మననే చూసాం. తెలంగాణ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒకరిని మించి వేలం పాటలాగా కాంగ్రెస్ ఒకటంటే టీఆర్ఎస్ 2 అన్నది, బీజేపీ మంచో చెడ్డో కేవలం గ్యాస్ బండ ధర మాత్రమే తగ్గిస్తా అన్నది. ఈ రకంగా చూసుకుంటే అనుచిత ఉచితాల పట్ల వేలంపాట రాజకీయాలు జరుగుతున్న క్రమంలో తెలంగాణ ఎన్నికల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికలు బేస్గా, పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంలో ఎవరుండాలని నిర్ణయించేది కనుక దాని బేస్గా రేపటి ఎన్నికల కన్నా ముందు ఈ తాయిలం ప్రకటించే అవకాశం ఉంది. ఈ తాయిలం ప్రకటిస్తున్నారంటేనే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఏ రాష్ట్రంలో దేశంలో ఇప్పటిదాకా కర్ణాటక కానీ ఇతర చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో రావడానికి ఇది ఒక ఉపయోగపడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తమ వ్యాట్ పర్సంటేజ్ని తగ్గించుకొని ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిగతా దేశంలోని మిగతా పార్టీల ప్రభుత్వాలు ఉన్న దగ్గర కంటే $10-15 వరకు తగ్గించారు పెట్రోల్ డీజిల్ ధరను. ఆ రకంగా అమ్ముతున్నారు. అంతేందుకు మన పక్కనున్న కర్ణాటకలో మనకంటే $10 పెట్రోల్ ధరలు తక్కువ, డీజిల్ ధర కూడా $10 తక్కువ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం యథాతథంగా కేంద్రము రాష్ట్రము రూపాయి తగ్గించుకోలేదు. అందుకని వ్యాట్ అనేమో రాష్ట్ర పరిధిలో ఉంటుంది, కేంద్ర పరిధిలో మిగతా ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి. కనుక ఇవి చూసుకుంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రేపు ఎన్నికల వ్యూహంగా, పార్లమెంట్ ఎన్నికల వ్యూహంగా మొదలుపెట్టింది అనుకోవచ్చు. దీన్ని బట్టి ప్రజలు కూడా ఎట్లా అనుకుంటారంటే వాళ్ళు ఎన్నికలు రావాలి, జమిలీ ఎన్నికల సంగతి పక్కన పెట్టి నిరంతరం ప్రతి సంవత్సరం ఎన్నికలు వస్తే బాగుంటుందనే ఆలోచన చేసే అవకాశం ఉంది. ఇట్లా కాకుండా శాశ్వత పరిష్కారంగా ఈ పెట్రోల్ ధరలు కానీ మద్యం ధరలు కానీ ఒకే విధంగా ఉండాలంటే పెట్రోల్ ధరలు అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు జిఎస్టీ పరిధిలో ఉన్న 4 స్లాబుల్లో 28% మ్యాక్సిమం స్లాబ్ ఉన్నది. ఈ మ్యాక్సిమం స్లాబ్ పరిధిలోకి తీసుకొస్తే 28% పడుతుంది. అందులో 14 జిఎస్టీ దానిలో రాష్ట్రం సగం కేంద్ర సగం తీసుకుంటుంది కనుక 14% వస్తుంది. మిగతా వ్యాట్ కానీ అదనపు ఎలాంటి పన్నులు ఉండకుండా ఉంటే అప్పుడు బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు డీజిల్ రేటు తక్కువైతాయి, పెట్రోల్ రేటు తక్కువైతే బ్యారెల్ రేట్ పెరుగుతాయి. అంటే గతంలోగా మనకు సబ్సిడీలు లేవు కనుక ఇప్పుడు కేవలం ఈ ఆయిల్ కంపెనీలతో మాట్లాడి, ఆయిల్ కంపెనీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వ పరంగానే ఉన్నాయి, మాట్లాడి $5-10 తగ్గించి ఏర్పాటు చేస్తామంటారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించుకొని రేపు పార్లమెంటు ఎన్నికల వరకు ఈ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటినాక బోడిమల్లయ్య అన్నట్టు మళ్ళీ మొదలుకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గ్యాస్ను $1,250 దాకా పోయి ఇప్పుడు మహిళలకు కేవలం ఉజ్వల పథకం అని రకరకాల పథకాలను 300 తగ్గించింది.
రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గ్యాస్ ధరలను తగ్గిస్తామని చెప్తారు. అట్లాగే పెట్రోల్ ఉత్పత్తులలో మన గ్యాస్ కూడా ఉంటుంది కనుక గ్యాస్ని కూడా 500కు 600కు పరిమితం చేస్తామని, లేకుంటే ఫ్రీ గ్యాస్ తెలంగాణలో బీజేపీ హామీ ఇచ్చినట్టు ఫ్రీ గ్యాస్ పథకం చేస్తామని హామీ ఇస్తారు. దాంతోపాటు ఈ ధాన్యం కొనుగోలు రేటును కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా రేపటి పార్లమెంట్ ఎన్నికల వ్యూహంగా మనం చూడవచ్చు. అంటే పార్టీలకు ఎన్నికలు వస్తే తప్ప ప్రజలు గుర్తుకు రారు అనడానికి ఒక మంచి ఉదాహరణ దీన్ని. కనుక ప్రజలు నిరంతరం ఎన్నికలు కోరుకుంటారు. నిరంతరం ఓట్ల పండుగ వస్తే 2 లాభాలు: ఒకటి అనుచిత ఉచితాలు వస్తాయి, రెండోది తాత్కాలికంగా మద్యము డబ్బులు కూడా వస్తాయి. ఈ రకంగా ప్రజలను ఓ రకంగా చెప్పాలంటే తాయిలాలు తీసుకోవడానికి అలవాటు పడేలాగా చేస్తున్న ప్రభుత్వాల తీరు మారకపోతే దేశం పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుంది. అంతకంటే మరేం లేదు. నమస్కారం.